టాపిక్ వచ్చేసి ప్రపంచ కవిత దినోత్సవం అనమాట. కవిత మీన్స్ పోయిట్రీ. చిన్నప్పుడు చూసే ఉంటాము పోయమ్స్. మామూలుగా వేమన్ గారు రచని కావచ్చు, సుమతి శతకం కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ చాలా శ్రీశ్రీ గారు కావచ్చు, ఇట్లా ఫేమస్ కవితలు చాలా ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కవిత ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పమని మర్చిపోకండి. అండ్ మీ ఫేవరెట్ పోయిట్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పమని మర్చిపోకండి. నాకైతే వేమన గారు, శ్రీశ్రీ గారు అండ్ సుమతి శతకం ఏనుగు ఆయన పేరు ఏది ఉంది ఆయన అనమాట. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కవితలు వస్తాయి. నాకైతే ఉప్పకం ప్రభు కవిత ఇప్పటికీ కామెడీగా ఉంటుంది, కాకపోతే మనుషుల స్వరూపం తెలిసేటట్టు ఉంటుంది అనమాట. అండ్ వేమన గారు ప్రతిసారి వాళ్ళ గురువుని గుర్తు చేసుకోవడం ఇంకా చాలా బాగుంటుంది. విశ్వదాభిరామ వేమ అని. అండ్ శ్రీశ్రీ గారు అయితే ఇంకా ఆయన కవితలు చెప్పక్కర్లేదు. ఆయన ఒక్కొక్క కవితలు ఒక్కొక్కటి బాణం విసురుతుంటాడు అనమాట. అగ్గిరవలా ఉంటుంది అది. సో ఇలా చాలా ఫేమస్ కవితలు ఉన్నారు, అదే పోయిట్స్ ఉన్నారు అండ్ కవితలు ఉన్నాయి. వాళ్ళు రాసిన కవితలు మీన్స్ నన్ ఆఫ్ దట్ ఏం ఉండదు. మీకు 4 లైన్స్లో వాళ్ళు చెప్పాలనుకుని చెప్పేస్తారనమాట. దిస్ ఈజ్ కాల్డ్ కవిత. అండ్ పోయట్ మీన్స్ రాసిన వాళ్ళు. అండ్ మీకు ఇంకోటి ఉంటాయి స్టోరీస్, వాటిని రాసిన వాళ్ళు రచయితలు అంటారు. ఈ 4 లైన్స్ రాసిన వాళ్ళు పోయట్స్ అంటారు అనమాట. దానికి డిఫరెన్స్ ఇది. దానికి డిఫరెన్స్కి నేను వీడియో కూడా చేస్తాను. కావాలంటే ఏమన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, కావాలని నేను చేస్తాను. వాళ్ళు అడగకపోయినా నేను చేస్తాను, మీ ఇష్టం అది. సో డిఫరెన్స్ తెలియాలి కాబట్టి. సో నా ఫేవరెట్ పోయట్ అయితే శ్రీశ్రీ గారు, వేమన గారు, చెప్పే కదా సుమతి శతకం ఏనుగు ఆయన పేరు ఏదో ఉంది, ఏనుగు లక్ష్మణ్ కవి, గుర్తొచ్చింది, ఏనుగు లక్ష్మణ్ కవి గారు. సో మీ ఫేవరెట్ పోయిట్స్ ఎవరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. మీ ఫేవరెట్ పోయిమ్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.